నమస్కారం. ఈరోజు మన టాపిక్ స్టాక్ మార్కెట్లో బైబ్యాక్. అసలు బైబ్యాక్ అంటే ఏమిటి, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారితో మన స్టూడియోలో. రండి సార్. నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఈరోజు మీరు మాకు స్టాక్ మార్కెట్లో అసలు బైబ్యాక్ అంటే ఏమిటి, దాని గురించి ఓకే. బైబ్యాక్, బై అంటే కొనటం, బ్యాక్ వెనకకి. కంపెనీ వాళ్ళు మన షేర్ని, అంటే ఏదైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉందో బజాజ్ ఆటో, ఆ కంపెనీ గురించి మనం ఇప్పుడు విశ్లేషణ జరుగుతుంది. బజాజ్ కంపెనీ, బజాజ్ చేతక్ ఉంది, బజాజ్ వాళ్ళ ఏవైతే గ్రూప్ ఉందో వాళ్ళదన్నమాట అది. బజాజ్ ఆటో, ఆ కంపెనీ షేరు బైబ్యాక్. బై అంటే కొనటం, బ్యాక్ అంటే వెనకకి. కంపెనీ షేర్లు కంపెనీ వాళ్ళే వెనకకి తీసుకునే పద్ధతిని బైబ్యాక్ అంటారు. అది ఎలా ఉంటుంది, ఏముంటుందో చూద్దాం. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. చిత్తోర్ఘర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చిత్తోర్ఘర్. ఈ చిత్తోర్ఘర్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ చిత్తోర్ఘర్ వెబ్సైట్లో ఐపీఓ అని వర్డ్ ఉంటుంది. ఐపీఓ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బైబ్యాక్ టెండర్ అని ఒక వర్డ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఈ బైబ్యాక్ టెండర్ క్లిక్ చేస్తే ఒక్క నిమిషం సార్, బఫర్ అవుతుంది. ఓకే. ఈ బైబ్యాక్ టెండర్ ఆఫర్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ బైబ్యాక్. ఇప్పుడు ఇక్కడ బజాజ్ ఆటో కంపెనీ ఒకటి ఉంది. ఈ బజాజ్ ఆటో కంపెనీ ఏదైతే ఉందో రికార్డ్ డేట్ రాలేదు, కానీ అంటే రికార్డ్ డేటు, ఇష్యూ ఓపెన్, ఇష్యూ క్లోజ్, ఆ డేట్ రాలేదు. బైబ్యాక్ టెండర్ ఆఫరు, బైబ్యాక్ ప్రైస్ 10,000. ఈ బైబ్యాక్ ప్రైస్ 10,000 అంటే కంపెనీ వాళ్ళు కంపెనీ షేర్ని మన దగ్గర నుంచి 10,000 రూపాయలకు వాళ్ళు కొంటారనమాట. అయితే ఎందుకు కొంటారు వాళ్ళు, మరి 10,000 రూపాయలకి ఎందుకు తీసుకోవాలి? జనరల్గా ఈ బైబ్యాక్ ఏం జరుగుతుంది అంటే కంపెనీ షేర్ వాల్యూ ఏదైతే ఉందో దాని ప్రకారం, అంటే కంపెనీ వాళ్ళ దృష్టిలో కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా దాని వాల్యూ 10,000, కానీ మార్కెట్లో 7,100 ఉంది ఈరోజు. అంటే 7,100 ఉన్నది, కానీ 10,000 దాని విలువ. ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు, అంటే దాని వాల్యూ 10,000 కాబట్టి 7,000కి అమ్ముకోకుండా ఉండటం కోసం ఒకటి. ఎవరైతే వాల్యూ లేదు అని అనుకుంటారో వాళ్ళకి తెలవటం కోసం కంపెనీ వాళ్ళే బై బ్యాక్ అంటారు. అంటే ఒక డేట్ పెట్టి 10,000 రూపాయలకి ఎవరి దగ్గర అయితే బజాజ్ ఆటో షేర్లు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి కొంటాము అని అనౌన్స్ చేయటం. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఆ రికార్డ్ డేట్ ఉంది, ఈ రికార్డ్ డేట్ లోపల వాళ్ళ డీమ్యాట్లో జమ అయి ఉండాలి. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి హెల్ప్ చేయదు, అంటే ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మే వాళ్ళకి. అలా కాకుండా బజాజ్ ఆటో రికార్డ్ డేట్ లోపల ఏదైతే కంపెనీలో డీమ్యాట్లో ఉండి ఉంటాయో వాళ్ళకి వాళ్ళ దగ్గర టెండర్ ఆఫర్. అంటే ఏంది, మనం ఐపీఓ ఏదైతే పబ్లిక్ ఇష్యూలు ఉంటాయో, అంటే ఉదాహరణకి ఇక్కడ ఇష్యూ సైజు అమౌంట్ 4,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయలకి టెండర్ ఆఫర్. అంటే మనము అందరం సపోజ్ 100 మందో 20 మందో 50 మందో 1,000 మంది, ఎంతమంది దగ్గర అయితే బజాజ్ ఆటో షేర్లు ఉంటాయో వాళ్ళందరికీ కలిపితే 4,000 కోట్ల రూపాయలకి వాళ్ళకి కనుక బైబ్యాక్ ఇస్తే, ఏది రికార్డ్ డేట్ లోపల ఎవరైతే షేర్లు డీమ్యాట్లో ఉంటాయో వాళ్ళు ఇష్యూ ఓపెన్, ఇష్యూ క్లోజ్ టైంలో నా దగ్గర ఒక 100 షేర్లు ఉన్నాయి, నేను మీకు బైబ్యాక్ ఇచ్చేస్తున్నా, నాకు అమౌంట్ ఇవ్వండి అని ఎవరైతే అడుగుతారో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ తీసుకోవటం జరుగుతుంది. ఎన్ని వేల కోట్లు? 4,000 కోట్లు. అయితే సుమారుగా 4,000 కోట్లకి 8,000 కోట్లు వచ్చినాయి అనుకోండి. మనం ఒక 100 షేర్లు ఇస్తే 100 తీసుకోరు, 50 తీసుకుంటారు. అది టెండర్ ఆఫర్ అంటారు. అంటే ఏంది, 4,000 కోట్లకి వాళ్ళు అమౌంట్ ఇస్తారు. అయితే 4,000 కోట్ల బదులు 8,000 వచ్చినాయి, 100కి 50. సపోజ్ 12,000 వచ్చినాయి, 16,000 వచ్చినాయి. 16,000 అంటే 4 రెట్లు అయినట్టు. అంటే 100 షేర్లు మనం బైబ్యాక్లో ఇస్తే మార్కెట్లో, అంటే వాళ్ళు 100కి 25 షేర్లే మన కాడ కొంటారు, మిగిలిన 75 మళ్ళీ డీమ్యాట్లో ఫ్రీ చేస్తారు. ఎప్పుడైతే 25 షేర్లకి 10,000 చొప్పున ఇస్తారు. కానీ మనకేం జరుగుతుంది అంటే ఎప్పుడైతే బైబ్యాక్ అనౌన్స్మెంట్ జరుగుతుందో, రికార్డ్ డేట్ వచ్చి ఇష్యూ ఓపెన్ అవుతుందో
అక్కడ మార్కెట్లో కూడా ఆ షేర్ ధర ఏమవుతుంది, పెరగటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే పెరగటం మొదలు పెడుతుందో 10,000 రూపాయల కంపెనీ వాళ్ళే కొంటున్నారు కాబట్టి మార్కెట్లో ఆ షేర్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. అయితే 10,000 ఉండదు, మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటుంది. కంపెనీ వాడు సపోజ్ 100 ఉన్నాయి మన దగ్గర, కంపెనీ వాడు 25 తీసుకుంది అనుకోండి, మిగిలిన 75కి మార్కెట్లో ఇప్పుడు ఈరోజు 7,000 ఉంది, అప్పుడు 10,000 కాకపోయినా 9,000 చిల్లర అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి బజాజ్ ఆటో చూద్దాం. ఈ బజాజ్ ఆటో ఏదైతే కంపెనీ ఉందో అది ఏం చేస్తుంది, అది ఎక్కడుంది చూద్దాం మనం. బజాజ్ ఆటో ఇప్పుడు 1944-45లో ఇన్కార్పొరేట్ అయింది. వాళ్ళు ఏమేం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బేస్డ్ ఇన్ పూణే. ఈ బజాజ్ చేతకు వెహికల్స్ ఉన్నాయి కదా, స్కూటర్లు, కప్పులు అని ఉండేది ఒకప్పుడు, అవి కూడా ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ ఈవీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి పోతున్నారు వాళ్ళు, బజాజ్ వాళ్ళు. ఇంకో ఇవి అన్నమాట బజాజ్ ఆటో లిమిటెడ్ టెండర్ ఆఫరు, ఇష్యూ సైజు 4,000 కోట్లు, ఇష్యూ అంటే 4,000 crores. షేర్లు ఎన్ని, 100,000, 100,000, 10,000, 1,00,000, 10 లక్షలు, 40 లక్షల షేర్లు కొంటారు. 10,000 చొప్పున 4,000 కోట్ల రూపాయలు, బైబ్యాక్ ప్రైస్ 10,000, ఫేస్ వాల్యూ 10 రూపాయలు, లిస్టింగ్ ఎట్ BSE NSE. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉందో, ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో, ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. అయితే మనం ఏం చూడాలి, ఇప్పుడు ఈ బైబ్యాక్ మార్కెట్లో ఈరోజు ఎంత ఉందో చూద్దాము. షేర్ ప్రైసు moneycontrol.com. moneycontrol.comలోకి వెళ్తే మీకు ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి బజాజ్ ఆటో 7,165.95 ఉంది ఇప్పుడు ధర రికార్డ్ చేసే టైంకి. మీరు కొనే టైంకి మీరు చూడవలసింది ఏంటిది, 10,000 రూపాయలు టార్గెట్. 10,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడు, రికార్డ్ డేట్ రాలేదు, ఇంకా ఇష్యూ ఓపెన్ కానీ క్లోజ్ కానీ జరగలేదు, ఫస్ట్ రికార్డ్ డేట్ వస్తుంది. రికార్డ్ డేట్లో మీరు కొనుక్కొని ఉండాలి. అది ఏ రోజైనా ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. రికార్డ్ డేట్ అనౌన్స్ చేసినాక మళ్ళీ 1 month 1.5 month లోపల ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటి నుంచి సుమారుగా 1.5-2 months లోపు మ్యాక్సిమం అనమాట. అంటే మనము 7,000 రూపాయలు కనుక మనం కనుక బై చేసినట్టయితే మనకి 10,000 రూపీస్ వర్త్. అంటే 7,000కి 10,000, సుమారు 3,000 రూపాయలు, 28-29% వితిన్ 1.5-2 monthsలో వస్తుంది. అయితే ఒక షేర్ కొనుక్కుంటే 7,000 చిల్లర 10,000 రూపాయలు వస్తాయి. అంటే ఒక షేరు 10 షేర్లు కొనుక్కుంటే 71,000, 1,00,000 రూపాయలు. అలా కాకుండా మీకు డిమాట్ అకౌంట్ కానీ ఏదైనా ఉంది అనుకోండి, 2 రకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటిది అంటే లోన్ కూడా ఇస్తారు, MTF అంటారు, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్. అంటే మార్జిన్ ట్రేడింగ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 19.5%. ఒక్కొక్క బ్రోకర్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా ఉంటుంది. 19.5 కొన్ని ఉంటాయి, తక్కువ ఉంటుంది. మీరేం చేయొచ్చు, కన్ఫామ్ అనిపిస్తే మీరు బ్రోకింగ్ ఫర్మ్లో మీరు ఏదైతే అకౌంట్ ఉందో అక్కడ MTF ద్వారా మనము ఒక 100 షేర్లు అనుకోండి, 100 షేర్లకి 7 లక్షలు కావాలి. 7 లక్షలకి ఎంత, సుమారు 25%, 20%, 22% అడుగుతుంది. అంటే 1.5 నుంచి 2 lakhs కనుక మీ దగ్గర ఉంటే 100 షేర్లు 7 లక్షలకి మనకి వాళ్ళు ఇస్తారనమాట. మిగిలిన దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకుంటారు. మనం ఏం చేయాలి, రికార్డ్ డేట్ వరకు డిమాట్లో ఉంచి బుక్ క్లోజర్కి ఏదైతే ఆ డేట్ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మిగిలింది ఏం చేయాలి, మనం ఎప్పుడైతే రేటు పెరుగుతుందో అక్కడ మనము ఎగ్జిట్ అయిపోతే మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు బైబ్యాక్ ఉంది. ఎగ్జాంపుల్ ఇంకొకటి పాత చూపిస్తే ఐడియా కోసం. ఉదాహరణకి ఈ మధ్య లేటెస్ట్గా అంటే TCS వచ్చింది. ఈ TCS ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనం న్యూ ఇయర్లో ఉన్నాం, 23లోకి వెళ్ళిపోయినాం. ఇక TCS ఉంది. ఇక్కడ చూడండి, November 25కి డేటు, December 1, 23. అంటే
ఇష్యూ డేటు క్లోజింగ్ డేటు టెండర్ ఆఫర్ 4150. ఈ రోజు కూడా 3800 ఉంది. అంతకుముందు మేము టీసీఎస్ చెప్పినప్పుడు 3000 ఉంది. ఇప్పుడు 3800. అంటే మార్కెట్ ఎంత ఫాల్ అయినా కానీ ఏదైతే కంపెనీ బైబ్యాక్ ఉందో దానిలో అది వాల్యూ ఉంటుంది. ఇలా టీసీఎస్ఏ కాదు, ఇంకా మీరు కిందికి వెళ్తే రిలయన్స్ కూడా ఉంది, అలాంటివి విప్రో ఉంది, రిలయన్స్ ఉంది, ఇలాంటివి మీరు చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఇగోండి ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీ 3200, ఆ రోజు 2200 ఉంది. ఏది అనౌన్స్ చేసిన టైంలో, ఇప్పుడు 3600 అయింది. ఇలా మీరు పోతున్న కొద్దీ దీంట్లో చాలా ఉంటాయి అన్నమాట, ఇయర్ వైజ్ ఉంటాయి. ఇట్లా వెళ్తున్న కొద్దీ మీరు ఒకటే చేయవలసింది, షేర్ మార్కెట్లో పైసలు రావాలి అంటే బైబ్యాక్ అనే కంటెంట్ కాన్సెప్ట్ బాగా ఉంటే సేఫ్గా మీకు పైసలు వస్తాయి. నమస్తే. ఇంకొక వీడియోలో ఇంకో కంటెంట్ తీసుకొని ఇంకో కాన్సెప్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. షేర్ మార్కెట్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.